నమస్కారం వేసి న్యూస్ కి స్వాగతం. రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తనే అని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను ఓడించి అద్దంకి సీటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నారని ఏపీ సాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయగా బాచిన కృష్ణ చైతన్య, బీసీహెచ్ గరటయ్య హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా హనుమిరెడ్డిని నియమించగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో కృష్ణ చైతన్య బాధపడి కన్నీటి పర్వమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినా బాచిన కుటుంబం అద్దంకి నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తను వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా 4 సంవత్సరాల 2 నెలల పాటు ఎంతో కష్టపడి పనిచేశారని, సంవత్సరంలో 300 రోజుల పాటు ప్రజల మధ్యలో ఉంటూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా 175 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు చేయని విధంగా అద్దంకిలో వారు చేసి అందరినీ కలుపుకొని వెళ్లారని, ఎప్పుడూ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయలేదని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయని వారిని కూడా గుర్తించి పదవులు ఇచ్చారని, తను పార్టీ మారే ప్రసక్తే లేదని, అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో అధిష్టానం మరోసారి ఆలోచించి తనకు అవకాశం కల్పిస్తుందని కృష్ణ చైతన్య ధీమా వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల 2 నెలల కాలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం అద్దంకి నియోజకవర్గం జెండా ఎగరేయాలని, ముఖ్యంగా అన్నిటికంటే ఇక్కడ శాసనసభ్యుడైన గొట్టిపాటి రవికుమార్ని ఓడించే లక్ష్యంగానే ఇక్కడ పనిచేస్తూ అందరినీ కూడా కలుపుకొని పోదామని, ముఖ్యంగా ఏదైతే ఇందాక ఒక సామాజిక వర్గం వారు కొంతమంది వ్యతిరేకతను నన్ను అనుకుంటున్నారని అన్నారో అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గంతో బాగుండాలని గతంలో 2019లో నాన్నగారికి ఎలక్షన్ చేయకపోయినా కూడా వాళ్ళకి సొసైటీ అధ్యక్షుల పదవులు ఇచ్చాం, దేవస్థానం కమిటీ చైర్మన్లు ఇచ్చాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ పైన కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు రెడ్డి సామాజిక వారిని కలుపుకొని పోవాలని. వారు చెప్పినట్టే అన్ని గ్రామాల్లో కూడా కలుపుకునే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయా. ఆ కలుపుకునే దిశలో ఇక్కడ మన 2019లో పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే పైన అధిష్టానం వాళ్ళని కలుపుకొని పోవడానండి. అయినా కూడా వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకే కొన్ని చోట్ల పనులు చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా ఇంకా మళ్ళీ అదే సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఉంటున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎవరికి వ్యతిరేకమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక గ్రామం ఉన్నాక వర్గాలు ఉన్న చోట 2 సామాజిక వర్గాలు 2 వర్గాలు ఉన్న చోట కృష్ణ చైతన్య కాదు ఎంత పెద్ద నాయకుడు అన్నా కూడా ఇద్దరిని కలపటం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక అద్దంకి నియోజకవర్గమే కాదు, ఎక్కడ రాయలసీమలో పోతే ఏం పరిస్థితి. ఒక సామాజిక వర్గంలో 2 ఉంటారు, 2ని కలుపుతున్నారు అక్కడ. మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? అయినా కూడా పెద్దలు చెప్పారు కదా, అధిష్టానం చెప్పింది కదా, పార్టీ నాయకులు, జిల్లా నాయకులు వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి దానికి అనుగుణంగా నేను ప్రయత్నం చేసే దిశగా ముందుకు వెళ్ళా. ఆ ప్రయత్నంలో చాలా మటుకు సక్సెస్ అయినా కొన్ని చోట్ల అవతల వాళ్ళు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి పనులు చేసే గానీ నిజంగా మనకు పని చేసిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డా పాపం వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. వారందరూ కూడా వాడికి ఎవరైతే కలుపుకొని పైన అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకునే దిశలో నిజంగా కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా మనసారా వాళ్ళని నన్ను క్షమించమని కోరుకుంటూ ఈ 4 సంవత్సరాల 2 నెలల కాలంలో మీరే అంటే అద్దంకి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించా. నా కుటుంబానికి దూరంగా మీరే నా కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరూ నాకు తోడుంటారని, నేను ఎప్పుడు కూడా మీకోసమే పనిచేస్తానని
కేవలం రాజకీయం ఇదే కాకుండా ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలని, ఆ అభివృద్ధి చేసే అందులో భాగంగా ఉదాహరణకు మీరు అద్దెంకి చూస్తేనే గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే ఒక ఉదాహరణ. ఇదే విధంగా చాలా చోట్ల కూడా చేసి చూపించాం. కొన్ని చోట్ల నన్ను వీడు ఎవరి మాట వినట్లేదు, అతను ఇవే పోతాడని ఎంతో మంది అన్నా కూడా మనం రాజకీయం కాదు, కొన్ని చోట్ల మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు చేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చేదే కృష్ణ చైతన్య అనే విధంగా నేను పనిచేశాను తప్ప ఎవరిని బాధ పెట్టాలనో లేకపోతే ఎవరిని ఇంకో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా ఏ రోజు కూడా నేను ప్రయత్నం చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ఎన్నో రకాలుగా వాళ్ళని వీళ్ళని మార్చేసినా కూడా అందరినీ కలుపుకొని పోదాం, అనవసరంగా ఒకరిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని దాదాపుగా అధికారంలోకి వచ్చినాక ఎక్కువగా మార్చని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది అద్దంకి నియోజకవర్గం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల 2 నెలల కాలంలో కరోనా కానివ్వండి, ఏ సమయంలో అయినా ఏ కార్యక్రమైనా అది అధికార పార్టీ కార్యక్రమైనా పార్టీ కార్యక్రమైనా ఇతర కార్యక్రమైనా ఎప్పుడు పార్టీ చెప్పిన దాన్ని బట్టి నిబద్ధతతో పనిచేశాను. ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు కూడా నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. 175 నియోజకవర్గాల్లో 365 రోజుల్లో 340 రోజుల పైన పనిచేసిన వ్యక్తి ఎవరు ఉండాలంటే అది బాచిన కృష్ణ చైతన్య అనే విషయం మీకు నేను గర్వంగా చెప్తున్నా. ఈ రోజు ఈ విధంగా ఇలాంటి సభ పెట్టుకోవాల్సిన అవసరం రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఒక రాజకీయ పార్టీ నాయకుడంటే నిత్యం జనంలో ఉండేవాడై ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే నిత్యం ప్రజల్లో ఉన్నాడు, ఈయన మన రాష్ట్రానికి మన మేలు చేస్తాడు అనే నమ్మకం కలిగించే వ్యక్తిలాగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ వారి పేరేదో తెలియదు, ఊరేదో తెలియదు. అంటే అద్దంకి ప్రజలు గొర్రెలా పెడతాను నేను. అద్దంకి ఎలా తెలీదు, అద్దంకిలో ఏ పార్టీలో ఎవరున్నారో తెలియదు, అద్దంకిలో నాయకులు ఎవరో తెలియదు. ఇలాంటి వ్యక్తిని మనకి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించండి అని పంపించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేమీ నిరాశపడవద్దు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ కానీ 4 నెలలు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో 1978లో నేను జనతా పార్టీలో పోటీ చేసినప్పుడు నాకు టికెట్ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో చివరి టికెట్ నాదే. అంతకుముందు వేరే టికెట్కి అనౌన్స్ చేసి చివరి క్షణంలో నా టికెట్ అనౌన్స్ చేసిన సందర్భం. ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ రావాలంటే ట్రైన్లో వస్తే కుదరదు, ఫ్లైట్ టికెట్లు రాకపోతే ఫ్లైట్ లో వస్తేనే నామినేషన్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా టికెట్ రాని వ్యక్తి ఆయన ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆయన ఫ్లైట్ టికెట్ మీద నేను వచ్చి ఇక్కడ నామినేషన్ చేయడం జరిగిందనే విషయాన్ని ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి నేనేమీ నిరాశపడను. ఇలాంటి జీవితంలో జరుగుతూ ఉంటాయి. నిన్నగాక మొదలైన తెలంగాణ ఎన్నికల్లో కూడా టికెట్ అనౌన్స్ చేసే చివరి నిమిషంలో మళ్ళా మార్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఆయన తెలుసు ఏదో కొన్ని అదృష్ట శక్తులు ప్రమేయంతో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే అనడానికి వస్తుంది వచ్చాం. మీ అందరికీ తెలుసు 75 నిమిషమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ అద్దంకి నియోజకవర్గంలో పునాది వేస్తుంది కరెక్ట్ అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అలాంటిది మళ్ళా నేను 94 మనం ఇండిపెండెంట్ కేసు గెలిచాం, 99లో గెలిచాం, 2004లో అప్పుడు నన్ను పచ్చూరు నియోజకవర్గాన్ని పంపడం జరిగింది.
ఒక పార్టీలో ఇన్ని రోజులు ఉండి వేరే నియోజకవర్గానికి వెళ్తానంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. నా జీవితంలో ఎప్పుడైనా పార్టీ నిర్ణయం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కష్టపడి పనిచేయటం, నిబద్ధతతో పనిచేయటం, నిత్యం ప్రజల్లో ఉంటాం, ఇది గత అలవాటు అని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తామన్నా అది మీ అందరూ తెలుసుకోవడం. మరి ఈ రోజున 2009లో జరిగిన సంఘటనలు కూడా మీకు తెలుసు. నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాను. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తర్వాత ఆ రోజు నుండి మరి చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తరఫున పోటీ చేయమని చెప్పని అరవింద్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్ని సీట్లు అనౌన్స్ చేశాం, మీ సీట్లు అనౌన్స్ చేయలేదు, మీరు వస్తే మీరు అంటే మీ పేరు ఇక్కడ రాసి అనౌన్స్ చేస్తామని చెప్పని ఆ రోజు ఆయన ఫోన్ చేశారు. నేను చెప్పాను, అయ్యా మీ పార్టీకి ఇక్కడ పునాదులు లేవు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను, మీరు నాకు మద్దతు ఇచ్చే పని అయితే తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తాము, ఆలోచించండి అని చెప్పడం జరిగింది. ఇంతలోనే మన సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశారు. గౌరవనీయులు వై సుబ్బారెడ్డి గారు నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పన్నారు. ఏంటంటే రాజశేఖర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది, ఒకసారి మాట్లాడంటే నేను వైఎస్ రాజశేఖర్ గారి దగ్గరికి సుబ్బారెడ్డి గారు వచ్చాను, ఆయనకి వెళ్ళి కలవడం జరిగింది. మించాంగ్ తుఫాను వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలన కమిటీ గురువారం సంతనూతలపాడు, అద్దెంకి, చీరాలలోని తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని, పంటలను పరిశీలించారు. పర్యవేక్షణ పరిశీలన కమిటీ సభ్యులు రాజశేఖర్, స్వాములు, సుబ్బారావు, మన్నెం త్రిమూర్తులు, షమీన్ ఖాన్ కలిసి రైతులతో మాట్లాడి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే ఒక్క అధికారి కూడా కల్పించడం లేదని, రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అన్ని విధాలా ఫెయిల్ అయిన ప్రభుత్వానికి రైతుల కన్నీరు శాపంగా మారుతుందని ఆయన అన్నారు. అద్దెంకి నియోజకవర్గ పరిశీలకులు షమీన్ ఖాన్ మాట్లాడుతూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీతో పాటు స్థానిక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు తుఫాను సంభవించినప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారో ప్రజలు గమనించాలని, రైతుకు 50,000 నుండి లక్షల్లో నష్టం సంభవించిందని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అంచనాలు తయారు చేసి రైతులకు న్యాయం చేయాలని షమీన్ ఖాన్ అన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి తుఫాను కారణంగా ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులు అభాగ్యులుగా మిగిలిపోయారు, ఎంత నష్టం జరిగింది అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ కమిటీలో రాజశేఖర్ గారు, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ గారు, అదేవిధంగా స్వాములు గారు, సుబ్బారావు గారు, త్రిమూర్తులు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి యేసూబు గారు, నేను అబ్జర్వర్గా, అద్దంకి నియోజకవర్గ అబ్జర్వర్గా మేమందరం ఈ కమిటీలో ఉండడం జరిగింది. చాలా దారుణం. ఈ తుఫాను అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది, ప్రతిసారి వస్తూనే ఉంటాయి తుఫాన్లు అనేవి. కానీ అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో అది ఈ ప్రభుత్వం విస్మరించింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా తుఫాన్లు వచ్చాయి. కానీ వ్యవస్థల్ని మొత్తాన్ని అలర్ట్ చేసి, రైతుల్ని కూడా అలర్ట్ చేసి నష్టాన్ని తగ్గించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుగా రైతుల్ని అలర్ట్ చేసి నష్టాన్ని తగ్గించుంటే బాగుండేదని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏదైతే ఈ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి వాటిని కూడా విస్మరించింది. రైతుని పరామర్శించి నష్టపరిహారం ఎంత జరిగింది ఏందని చెప్పి వచ్చి సందర్శించినటువంటి దాఖలాలు కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ఖచ్చితంగా ఈ తుఫానుకి దాదాపు 80% పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి ఈ తుఫాను వల్ల. మిర్చి, శనగ, మొక్కజొన్న, వరి అన్నీ
పంటలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే రైతులకి నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తుఫాను వలన 6 కాలం పండించినటువంటి పొగాకు రైతు ఎంతగా నష్టపోయాడు అనే దానికి ఇది నిదర్శనం. జగన్ రెడ్డి గారు మీ నిర్లక్ష్యం, మీ అసమర్థత, మీ చేతగానితనం రైతుల యొక్క కుటుంబాలతో, ప్రాణాలతో, ఆర్థిక స్థితిగతితో చెలగాటం ఆడుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఇది నిదర్శనం. ఈ నష్టాన్ని అంచనా వేయడం కొరకు తెలుగుదేశం పార్టీ అధినేత మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అద్దంకి శాసనసభ్యులు రవి గారి యొక్క అనుమతితో ఈ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధమైనటువంటి పంటలకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇప్పించేటమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇప్పించే దానికోసం డిమాండ్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నష్టాన్ని అంచనా వేయడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంగా, నాయకులంగా ఈరోజు మేము అద్దంకి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వారి సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా నిరవధిక సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం పోలీసులను పంపించి అంగన్వాడీ యూనియన్ నాయకులను అరెస్టు చేయడం అనేది సిగ్గుచేటు అని సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి అన్నారు. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ సమ్మెకు పిలుపునివ్వగా 3వ రోజు గురువారం అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ధర్నా చేశారు. 3వ రోజు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పోలీసులు యూనియన్ నాయకులను అరెస్టు చేయగా సిఐటియు నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐతో మాట్లాడి విడిపించుకుని బయటికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం కంటే వేతనం అధికంగా ఇచ్చి పనిభారం తగ్గిస్తానని చెప్పారే కానీ నేటికి ఒకటి కూడా అమలు చేయకపోవడంతో పాటు యాప్ల పేరుతో పనిభారం పెంచి ఫుడ్ కమిషన్ విజిట్లతో అంగన్వాడీ కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో కంటే మేము అదనంగా జీతాలు ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే 4.5 సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అంగన్వాడీలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవీ నెరవేర్చలేదు. ఆ హామీని అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అట్లాగే రాష్ట్రంలో అనేక దఫాలుగా ఒక పద్ధతి ప్రకారము కార్యక్రమాన్ని నిర్వహించి చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడము అటుంచి అంగన్వాడీలు చేసే కార్యక్రమాల పట్ల నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. కనీసం మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఈడ్చివేయటము, కొట్టడము జరుగుతూ ఉంది. ఇది సరైన చర్య కాదనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. వీళ్ళ అంగన్వాడీల డిమాండ్స్లో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రిటైర్మెంట్కు సంబంధించి కూడా రిటైర్మెంట్ అయిన సమయంలో గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళని కార్మికులుగా గుర్తించి గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. అది ఇవ్వాలనేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే రిటైర్మెంట్ అయిన సందర్భంలో ప్రతి టీచర్కు, ఆయాకు 5 లక్షల రూపాయలు సెటిల్మెంట్స్ ఇవ్వాలనేసి కోరుతా ఉన్నాము. అట్లాగే పెన్షన్కు సంబంధించి కూడా రిటైర్ అయిన సమయంలో ఉన్న దాంట్లో సగం పెన్షన్ ఇవ్వాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇతర టీఏ బిల్లుల పెండింగ్కు సంబంధించి కూడా అనేక నెలలుగా టీఏ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా భర్తీ ఇవ్వాలనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులు చనిపోయిన సందర్భంలో దహన సంస్కారాలకు 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాన్ని అంగన్వాడీలకు అమలు చేయాలనేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పటిదాకా మీ హవా కొనసాగింది, ఇక ఎన్నికల రంగంలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. అంటే రేపు ఈ అంగన్వాడీలు మొత్తం వాళ్ళ ఇళ్ళకు కూడా మీరు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మా సమస్యలు పరిష్కారం చేయమని అడిగేదానికి వీలుంది. కాబట్టి అంగన్వాడీ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ సమ్మెను నిన్నటి నుండి
కొనసాగిస్తున్నాము. ఈ రోజు కూడా రెండో రోజు కూడా ఈ సమ్మెని కొనసాగిస్తాము. మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మేము ఈ సమ్మెలో పాల్గొంటాము. నిరవధికంగానైనా మేము పాల్గొంటాము. నిన్న పిలిచి మా రాష్ట్ర కమిటీని కూడా చర్చలకు పిలిపించి మేము వాళ్ళని అవమానించడం చాలా మాకు బాధాకరమైన విషయము. అందుకని మేము 2002లో 500 నుండి ఇప్పుడు 11,500 దాకంటే మనకి జగన్ గారు వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలే పెంచింది. కానీ వాళ్ళు గొప్పల్లో సాక్షి పేపర్లో కూడా మేము 11,500 ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం అది సమంజసమైన పద్ధతి కాదు. మాకు అంతకుముందు ప్రభుత్వము 10,500 ఇస్తే ఈ వచ్చిన ప్రభుత్వము 1000 రూపాయలు పెంచి ఈ 4.5 సంవత్సరంలో వాళ్ళు పెంచింది 1000 రూపాయలు. మేము అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ 5 లక్షలు ఇవ్వాలని, మాకు ఎంతో పేస్ యాప్ను తీసుకొచ్చారు. దానివల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన గర్భిణీ బాలింతల్ని ఆ యాప్ తోటి మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆ పేస్ యాప్ను కూడా రద్దు చేయాలని, మా సమస్యలన్నింటినీ పరిష్కారం అయ్యేదాకా మేము ఈ నిరోధక సమ్మెను కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం అద్దంకి పట్టణంలోని ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో నిర్వహిస్తున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి సచివాలయాల వారీగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, కార్యక్రమంలో పాల్గొనేందుకు సచివాలయాల వారీగా యువకులు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో కాకానిపాలెం హైస్కూల్ ఆవరణంలో ఉన్న మైదానంలో ఆటల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, సచివాలయాల వారీగా నిర్వహించే ఆటల పోటీల్లో యువకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిషనర్ చెప్పారు. ఆటల పోటీలకు సంబంధించిన క్రీడా వస్తువులన్నీ సచివాలయాలకు అప్పగించడం జరిగిందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం భాగంగా ఈరోజు మేము 2 గ్రౌండ్స్ రెడీ చేసుకున్నాము. ఈ గ్రౌండ్స్ సంబంధంగా మనకు సచివాలయం వైజు టీమ్స్ రెడీ చేసుకున్నాము. సో అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరూ కూడా చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, పుర ప్రముఖులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కోరుచున్నాను. ప్రజానీకానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు ఉంటే కన్నా ఇప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ అయిన గేమ్లో, ఏ గేమ్ అంటే క్రికెట్ కానీ, తర్వాత వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఖోఖో కానీ, ఇవన్నీ కూడా కబడ్డీ, ఇవన్నీ కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు జాయిన్ అయ్యి ఆడి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవచ్చు. సో మనకి ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లోను మరియు కాకానిపాలెం జెడ్పీ స్కూల్ 2 గ్రౌండ్స్లో మనం సిద్ధం చేసాం. సో మనకి రేపు ఉదయం 10:30-11 గంటలకల్లా ఈ గేమ్ స్టార్ట్ చేసేస్తాము. ఈ గేమ్స్ ప్రతి సచివాలయంకు టీములు ఉంటాయి. ప్రతి సచివాలయానికి 5 గేమ్లు కన్నా 5, 10 టీములు. ఈ టీముల వైజు బాగా ఆడిన తర్వాత ఎవరైతే బాగా విజయం చేకూరుస్తుందో వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా వాళ్ళు ఆడతారు. ఆ టీము ఎవరైతే కాన్స్టిట్యూషన్ గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జిల్లా లెవెల్ ఆడతారు. జిల్లా లెవెల్ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి వెళ్తారు. స్టేట్ లెవెల్లో మంచిగా ప్రావీణ్యం చూపించిన వాళ్ళు నేషనల్కి వెళ్తారు. సో నేషనల్కి అయినా బాగా ప్రావీణ్యం చూపించిన వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళి మన ఇండియా తరఫున ఆడటానికి కూడా వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కిట్లు ఏదైతే ఆడటానికి ఉపయోగపడే కిట్స్ అన్నీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేస్తాము. అరేంజ్మెంట్ అన్నీ కూడా ఉచితంగా అరేంజ్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని రోటరీ క్లబ్ అధ్యక్షులు మాలాది శ్రీనివాసరావు అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న బాలుర వసతి గృహంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో శంకరాపురం గ్రామానికి చెందిన మందలపు పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు సౌజన్యంతో 10వ తరగతి చదివే విద్యార్థులకు గురువారం అట్టలు, పెన్నులు, జామెంట్రీ బాక్సులను శ్రీనివాసరావు, వీరయ్య, భువనేశ్వరి దాతలు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ తరపున వారిని సన్మానించారు.
వసతి గృహంలో ఉండే విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, విద్యతో పాటు వినయం అలవాటు చేసుకుని ఇష్టపడి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఎప్పుడూ పేద విద్యార్థుల పక్షాన ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. బాగా ఉత్తీర్ణులై మంచి పేరు తెస్తారని ఈ సాంఘిక సంక్షేమ ఆశిస్తూ ఇటు మన సమాజానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులను ఈ శాఖ యొక్క పెద్దలు వీరందరికీ పిల్లలకు ఆశీస్సులు అందజేస్తూ అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వీళ్ళందరినీ 2 మాటలు చెప్పేసి తర్వాత పెద్దలు మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో తండ్రి శ్రీనివాసరావు గారు ఈ ప్రపోజల్ చేయడం జరిగింది. నిన్న అప్పటికప్పుడు అనుకొని ఈ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏర్పాటులో సహకరించినటువంటి మందలపు కృష్ణమూర్తి తిరుపతమ్మ గారి కుమారులు పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు వారు ముగ్గురు కూడా తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకొని వారి సౌజన్యంతో ఇంత మంచి కార్యక్రమము ప్రతి సంవత్సరం వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో మీ అభివృద్ధి మా యొక్క ఉద్దేశం కాబట్టి మీకు సాంఘిక సంక్షేమం సంబంధించిన ఆత్మహత్య విద్యార్థులకి క్షణకాల పరిస్థితులు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీకు లేటెస్ట్ మీ దగ్గర ఉంటుంటాయి ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు, పెన్నులు, నిర్ణయాలు ఉంటుంటాయి. కానీ మేము ఏసీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.